ఇక్కడి వరకే ఆలోచిస్తూ ఉన్నారు. అటువంటి భావ దారిద్ర్యం నుంచి స్వాతంత్రం పొందాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా స్వాతంత్రం దాని నుంచి రావాలి మనకు. తర్వాత ప్రోయాక్టివ్ అప్రోచ్. సీనియర్లు అందరూ ఫైనల్ ఇయర్స్ లేకపోతే థర్డ్ ఇయర్స్ సీనియర్లు అందరూ కొంతమంది ఉన్నారు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ అందరూ. వర్క్ ఏదో ఒకటి, కళాశాల అంటే నా ఒక్కడిదో లేకపోతే ఇక్కడున్న ఏ ఒక్కరిదో సొంతం కాదు, ఇది ప్రతి ఒక్కరిది. అట్లాంటి ఆలోచన పక్కన పెట్టి నేను చేస్తే పని తప్పించుకుంటే హీరో అవుతాను అనే భావ దారిద్ర్యం ఉందే, దాని నుంచి స్వాతంత్రం రావాలా. ఖచ్చితంగా మీ అందరికీ, మనందరికీ బాధ్యత తీసుకోవడానికి ముందుకు రావాలా. ప్రోయాక్టివ్నెస్ అనేది ఖచ్చితంగా మీకు ఉండాలా. ఒకప్పుడు నేను చదివేటప్పుడు మేడం ఏదైనా డౌట్ ఉంటే క్లాస్ అయిపోయిన తర్వాత వెంటబడేవాళ్ళం, మేడం ఈ డౌట్ చెప్పండి, ఇది చెప్పండి అని. ఇప్పుడు వెంటబడే వాళ్ళు అస్సలు లేరు. మేం వెంటబడతా ఉన్నా కూడా కనీసం రెస్పాండ్ అయ్యే వాళ్ళు కూడా లేరు. 3 సినిమాలకు వెళ్తే ఖర్చు ఎంత అవుతుంది చెప్పండి.